మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. స్వయం కృషితో స్టార్గా నిలిచిన వారిలో ఒకరు చిరంజీవి. ఇలాంటి వారు చాలా తక్కువ. ఈ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వచ్చినా సరే చాలా సంతోషం అనుకునేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే టాలీవుడ్ స్టార్ క్రేజీ బ్యూటీ సమంత చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు కదా. ఈ ఇద్దరితో సినిమా వస్తే చూడటానికి రెడీగా ఉన్నారు ప్రేక్షకులు. బట్ కుదరడం లేదు కదా. కానీ చిరుతో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందట శామ్కి. ఏంటి ఇది నిజమా అనుకుంటున్నారా? అయితే ఓసారి ఈ స్టోరీ మీద లుక్కేసేయండి. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రుతుప్రభు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అందం, అభినయం ఈ ముద్దగుమ్మ సొంతం అనడంలో సందేహమే లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాత్రికి రాత్రి స్టార్గా ఎదిగింది. ఈ సినిమా మంచి హిట్ను సొంతం చేసుకోవడంతో అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సినిమాలు అమ్మడుకు నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చిన జెస్సీ పాత్రలో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్గా మారింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించేవారట. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశారని టాక్. ముందు ఈ సినిమా మహేష్ బాబుతో తీయాలి అనుకున్నారట. అంతేకాదు గెస్ట్ పాత్రలో చిరంజీవి కనిపించేలా ప్లాన్ చేశారట. అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్లో హీరోయిన్ పెళ్లి వేరే వాళ్లతో జరిగే సీన్ ఉంటుంది. అది తెలుసుకొని హీరోని హెలికాప్టర్లో ఎక్కించుకొని పెళ్లి దగ్గరకు తీసుకెళ్లి హీరోయిన్ ని కలిపే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో చిరంజీవిని పెట్టాలి అనుకున్నారు. ఇలా చిరంజీవిని ఓ గెస్ట్ రోల్ ప్లాన్ చేయాలి అనుకున్నారు. కానీ ఈ మూవీని చిరు రిజెక్ట్ చేయడంతో అది కుదరలేదట. ఒకవేళ చిరంజీవి ఈ సినిమా ఒప్పుకుంటే మాత్రం సమంతకు తన ఫస్ట్ సినిమానే చిరంజీవితో నటించే అవకాశం వచ్చేది. చిరు సమంత కాంబోలో ఈ సినిమా వచ్చేది. కాస్త మిస్ అయిందనమాట.